తెలంగాణలో మొట్టమొదటిసారి కాగిత రహిత ఈ కేబినెట్ సమావేశం జరగబోతోంది. డిజిటల్ ఈ కేబినెట్ కోసం మంత్రులకు గతంలోనే ట్యాబ్స్ అందించారు. అంతేకాదు ఒక రోజు పాటు వీటిపై శిక్షణ కూడా ఇచ్చారు. పూర్తిగా కేబినెట్ టైం, తేదీ వివరాలను, ఎజెండా కాపీని కూడా డిజిటల్ విధానంలోనే మంత్రులకు పంపించారు. ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు మాత్రం ఇదే తొలి కేబినెట్ మీటింగ్. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకురాబోతున్న వీబీజీ రామ్జీని తెలంగాణలో అమలు చేయాలా వద్దా అనే అంశంపై మంత్రివర్గంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, నిధుల విడుదలపై చర్చించి నిర్ణయం తీసుకోబోతోంది మంత్రివర్గం. వ్యవసాయం, సాగునీటిపైన మంత్రివర్గం చర్చించబోతోంది. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై చర్చించే అవకాశం ఉంది. వానాకాలం పంటల సాగు, విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల వైవిధ్యం, ఎల్నినో పరిస్థితులను ఎదుర్కోవడంపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అటు మెట్రో రైల్ 2వ దశ విస్తరణ పనుల పురోగతిపై కూడా చర్చించబోతోంది మంత్రివర్గం. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సర్ ప్రక్రియ, ఆయా నియోజకవర్గాల్లో నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన అంశాలపై మంత్రిమండలి చర్చించబోతోంది. ఏపీ, తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీలపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ కోర్ అర్బన్ ఎల్ఏజీ హౌసింగ్ కు సంబంధించిన స్థలాలు, డిజైన్లు, విధి విధానాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, మనం చూస్తున్నాం తెలంగాణలో మొట్టమొదటిసారిగా కాగిత రహిత ఈ కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతోంది. అనేక అంశాలు ఎజెండాలో ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశానికి ప్రత్యేకత ఉంది. ఈ పేపర్లెస్ క్యాబినెట్గా ఈ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఎజెండా, తర్వాత తేదీలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఈ ట్యాబ్ల ద్వారానే సమాచారాన్ని పంపించారు. ఈ ట్యాబ్స్ ద్వారానే ఇప్పుడు పేపర్లెస్ క్యాబినెట్గా దీన్ని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి పేపర్లెస్ క్యాబినెట్ సమావేశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6th ఫ్లోర్లో నిర్వహిస్తున్నారు. ఈ క్యాబినెట్ సమావేశంలో ఇక మొత్తం అన్ని అంశాలు ట్యాబ్ల ద్వారానే చూసుకునేలాగా ఇప్పటికే మంత్రులకు ఈ ట్యాబ్ల పైన ఒక అవగాహన కల్పించారు. పూర్తిగా గతంలో జరిగిన అనాధికార కేబినెట్ సమావేశంలోనే ఇటు సీఎంతో సహా మంత్రులకు కూడా ట్యాబ్స్ను అందించారు. ఇప్పుడు ఈ ట్యాబ్స్లోనే కేబినెట్ ఎజెండాపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రులంతా కూడా చూసుకుంటారు. అయితే ఇందులో ఈరోజు చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ప్రధానంగా మెట్రో రైలు సెకండ్ ఫేజ్ 122 కిలోమీటర్ల విస్తరణకు సంబంధించిన అంశంపైన ఇందులో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ విస్తరణకు సంబంధించిన అంశంలో ఇటు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలి అనే అంశంపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇక మూసీ పునర్జీవనం సంబంధించి ఇప్పటికే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సంబంధించిన ల్యాండ్స్ విషయంలో కేంద్రం అనుమతి లభించడంతో దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆ పనులను ఎప్పటి నుండి చేపట్టాలి అనే విషయంపై నిధులను ఎంత కేటాయించాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు ప్రధానంగా వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అనే విషయంపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో కూడా అమలు చేసే అవకాశం ఉంటుందనే విషయంపైన కూడా ఒకవైపు చర్చ జరుగుతున్నది. ఇక మరొక వైపు రాష్ట్రంలో వ్యవసాయము, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకవైపు ఇటు ఎలినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు ఉండడంతో ఖచ్చితంగా ఇదే సమయంలో ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన సాగు విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టేందుకు అవసరమైన అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన ప్రతిపాదనలపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక ఎరువులు, విత్తనాలు, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులకు సంబంధించిన విషయాలపైన కఠినంగా వ్యవహరించాలి.
ఇక ఆన్ టైంలోనే ఎరువులు విత్తనాలను సరఫరా చేసే అంశాలను పైన కూడా చర్చించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీలో ప్రధానంగా ఎల్ఐజీ హౌజులు అంటే పేదవాళ్లకు ఎల్ఐజీకి సంబంధించిన హౌజులను కేటాయించి దానికి సంబంధించిన స్థలాలను కేటాయింపు నిర్మాణానికి సంబంధించిన అంశాలపైన ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ఇక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన అంశాలపైన స్కాలర్షిప్ల అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. దీనికి అనుగుణంగానే ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక ఎల్ఐజీ హౌసింగ్ సంబంధించిన నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలి, వాటి స్థలాలను గుర్తించే అంశాలపైన ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా అనధికారికంగా ముఖ్యమంత్రి మంత్రులకు డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపైన కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ చారి.